నమస్తే. దిస్ ఈజ్ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి ప్రస్తుతం చూసుకుంటే బెంగుళూరు జైలుకి సంబంధించి అక్కడ ఖైదీలు, అలాగే కరుడుగట్టిన నేరస్తులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా విచ్చలవిడిగా రెచ్చిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది అంటూ కూడా కొన్ని వీడియోస్ వైరల్ అవుతూ ఉన్నాయి. అసలు అంటే జైల్లో ఉన్న రిస్ట్రిక్షన్స్ ఏంటి? అసలు ఎలాంటి ఖైదీలు ఉన్నారు? అక్కడ వాళ్ళ పుట్టినరోజులు జరుపుకోవడం అట్లా కొన్ని ఇష్యూస్ మీద అయితే ఇప్పుడు తీవ్ర స్థాయిలోనే చర్చ జరుగుతుంది. అక్కడ గవర్నమెంట్‌కి సంబంధించి కూడా. మరి దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఇవ్వడానికి ఈరోజు మనతో పాటు రాజకీయ విశ్లేషకులు శ్రీరామ్ తురగా గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే సార్. సార్ మీరు చూసే ఉంటారు. పూర్తి స్థాయిలో వీడియోస్ అయితే వైరల్ అవుతూ ఉన్నాయి జైలుకి సంబంధించి. అది ఇప్పటిదే కాదు, ఈ మధ్య కాలంలో చాలా కంప్లెయింట్స్ వస్తా ఉన్నాయి తరచుగాను. సో అంటే మీరేం చెప్తారు ఇప్పుడు జరిగిన ఇష్యూస్‌కి సంబంధించి? ఇది లేటెస్ట్‌గా బెంగుళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకి సంబంధించిన వీడియోలు వచ్చినాయి. హ్మ్. నేను మిమ్మల్ని ఒక క్వెషన్ అడుగుతాను. పరప్పన అగ్రహార జైలు అనంగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చే పేరేంటి? జయలలిత. జయలలిత అవును సార్. అవును ఇష్టసఖి సార్. శశికళ. శశికళ అవును. జయలలిత జయలలిత ఇష్టసఖి శశికళ ఇదే జైల్లో హ్యాపీగా అటు ఇటు తిరుగుతూ నైటీలేసుకుని తిరుగుతూ షాపింగ్‌కి వెళ్ళి మళ్ళీ బయటికెళ్ళి షాపింగ్ చేసుకొని వచ్చి అక్కడంతా కూడా ఏసీలతో సహా, ఇప్పుడు మనకి ఏసీ లేదు, ఇంకా అప్పుడు ఏసీ కూడా పెట్టినట్టున్నారు. అవును. ఏసీలతో సహా ఎంజాయ్ చేసిన దృశ్యాలన్నీ కూడా అప్పుడు బయటకు వచ్చినాయి. అంటే ఈ పరప్పన అగ్రహార జైలు అనేది కొంచెం ఈ విఐపి ఖైదీలకు కానీ, లేదంటే బాగా డబ్బున్న ఖైదీలకు కానీ, ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఆల్మోస్ట్ అది ఒక హోటల్ లాగా, ఏసీ రెస్టారెంట్ లాగా అట్లా ఏదో దాన్ని మెయింటైన్ చేస్తున్నట్టున్నారు. ఆ సౌకర్యాలన్నీ కల్పిస్తున్నట్టున్నారు. అవును. అంటే ఎవరైనా కరుడుగట్టిన నేరస్తులు ఎవరైనా ఉన్నారంటే అసలు జడ్జి గారిని మమ్మల్ని ఇంకా వేరే జైలుకి వద్దండి, పరప్పనాగ్రహార జైలుకి మమ్మల్ని పంపించండి సార్ అనే ఇదే పరిస్థితి లాగా ఉంది అక్కడ. హ్మ్. ఎందుకంటే అప్పుడు ఎంత తీవ్రమైన నేరస్తుడు అతను. దాదాపు 20 మంది మహిళల్ని రేపులు చేసి అందులో మళ్ళీ 18 మందిని చంపేశాడంట. అవును. హత్య కూడా చేశాడు. హ్మ్. లైఫ్ ఇంప్రిజన్మెంట్ అతను అనుభవిస్తున్న వాడిని ఆ విధంగా వదిలేశారు అంటే ఇంట్లో ఉన్నట్టే కబుర్లాడుకుంటున్నాడు అతను. కింద అవును. కూర్చొని ఇంట్లో వాళ్ళతోనో మరి ఎవరితోనో కబుర్లాడుతున్నాడు. ఇంకొక విషయం చూస్తే మీరు వైట్ అండ్ వైట్ డ్రెస్ లో ఉన్న వీడియో చూస్తే అతనిది హ్మ్. వార్నింగ్ ఇస్తున్నాడు, ఇలా వార్నింగ్ ఇస్తున్నాడు ఎవరికో ఫోన్ లో. అవును. అవును. అంటే ఇతను తన ఏదైతే నెట్వర్క్ దందా అంతా ఉందో, తన క్రిమినల్ దందా ఏదైతే ఉందో అది జైలు నుంచి కూడా నడిపిస్తున్నట్టు కనిపిస్తోంది. అవును. సో అంటే అంత అంత అవకాశాన్ని కల్పిస్తున్నారు అంటే పూర్తి స్థాయిలో జైలు సిబ్బంది మొత్తం కూడా వాళ్ళందరూ అమ్ముడిపోయారని అర్థం. హ్మ్. అది కాకుండా ఇప్పుడు ఉన్నది అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్. ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ అసలు వాళ్ళకి ఒక నేషనాలిటీ గానీ, లేదంటే దేశభక్తి గానీ ఇలాంటివన్నీ కూడా వీటి మీద పెద్దగా మాట్లాడరు వాళ్ళంతా అవును సార్. కాంగ్రెస్ గవర్నమెంట్ లో. హ్మ్. వీళ్ళు ఎంత ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ పరిస్థితి ఎలాగ అయిపోయిందంటే అక్కడ ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థనేమో మీరు అసలు రోడ్ల మీద తిరగద్దు, మిమ్మల్ని జైల్లో పెడతాం, మీరు రోడ్డు మీదకి వస్తే మిమ్మల్ని జైల్లో పెడతామని బెదిరిస్తారు. అవును. ఇలాంటి రేపిస్టులు ఆల్రెడీ జైల్లో ఉన్న వాళ్ళనేమో మీరు అలా జైళ్ళలో ఉండడానికి వీల్లేదబ్బాయి, మీకు సకల సౌకర్యాలు కల్పిస్తా ఉంటారు, మీకు ఏసీలు కల్పిస్తాం, మీకు ఫోన్లుగా ఇస్తాము, మీరు టీవీలు చూసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేయండి అని చెప్తారు. అంటే హ్మ్. ఏ విధమైన ప్రభుత్వం అక్కడ నడుస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. హ్మ్. అంటే ఒక క్రిమినల్ ప్రభుత్వమే అక్కడ నడుస్తున్నట్టు లెక్క. ఎందుకంటే ఒక పక్కనేమో ఆర్ఎస్ఎస్ లాంటి స్వచ్ఛంద సంస్థల వాళ్ళని మిమ్మల్ని జైళ్ళల్లో పెడతాం, మీరు రోడ్డు మీద నడవడానికి వీల్లేదు, మీకు అన్ని నిర్బంధాలని చెప్పి నిర్బంధంలో ఆల్రెడీ కోర్టు నిర్బంధంలో పెట్టిన వాళ్ళని వీళ్ళు ఫ్రీగా వదిలేస్తున్నారు. అవును. అంటే ఏ తరహా గవర్నమెంట్ నడిపిస్తున్నారు అక్కడ? అంటే వీళ్ళల్లో కూడా కొంతమందితో ఉపయోగించుకుంటూ ఉండుంటారు బహుశా ఇలాంటి అంటే రాజ్ ఖైదీలని, ఇలా రాజకీయంగా రాజకీయంగా కూడా రాజకీయ అవసరాల కోసం. హ్మ్. ఎస్, రాజకీయ అవసరాల కోసం, రాజకీయ ప్రత్యర్థుల్ని బెదిరించడం కోసం ఇలాంటి వాళ్ళందరినీ ఉపయోగించుకుంటూ ఉండుంటారు. హ్మ్. అ అ అది ఎందుకంటే మనం అది ఆంధ్రప్రదేశ్ లో కూడా క్లియర్‌గా చూసాం. అర్థమవుతూ ఉంది సార్. ఇప్పుడు ఈ వీడియోస్ చూస్తూ ఉంటే అసలు చాలా క్లియర్ పిక్చర్ కనిపిస్తూ ఉంది. మరి అంత దారుణంగా అసలు ఇప్పటి వరకు చరిత్రలో ఏ జైల్స్‌ని చూడలేదనుకుంటా మనం. అదే నేను ఆంధ్రప్రదేశ్ లో కూడా మొన్న మధ్య మనం ఒక జైలుకి సంబంధించిన విషయాలు బయటకు వచ్చినాయి. అక్కడ అక్కడ కూడా ఒక ఖైదీ ఒక అతను మహిళతోటి ఉండడం, అతను హ్మ్. ఫోన్లు హ్మ్. మాట్లాడుతూ ఇవన్నీ చేస్తూ ఉండడం అని చూసాం. వాళ్ళందరూ ఏంటి ఇక్కడ రాజకీయ నాయకులకి ఉపయోగపడుతున్నారు అనేది తర్వాత తెలిసిన విషయం మనకు. హ్మ్. రాజకీయ నాయకులకి గతంలో ఉపయోగపడ్డారు వీళ్ళు. వాళ్ళ క్రిమినల్ అవసరాల కోసం కానీ, వాళ్ళ రాజకీయ ప్రత్యర్థులను బెదిరించడానికి కానీ వాళ్ళని వాడుకున్న వాళ్ళే ఆ జైల్లో ఇప్పుడు ఉన్న వాళ్ళని. మనకి ఇక్కడ ఏపీలో కూడా అలాగే పరిస్థితి వచ్చింది. అలాంటి అంతకన్నా ఘోరమైన పరిస్థితి అక్కడ ఉంది. హ్మ్. అక్కడ కనీసం మన వాళ్ళు ఏంటంటే జైల్లో కాకుండా ఒక హాస్పిటల్‌కి తీసుకెళ్లి అతనికి కొన్ని సౌకర్యాలు కల్పించారు.
ఇక్కడ హాస్పిటల్ తీసుకెళ్ళడం కూడా కాదు, డైరెక్ట్ గా జైల్లోనే సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు. అదే సార్ అంటే ఏ అక్కడ స్థాయిలో వీళ్ళందరూ అమ్ముడిపోయారు. ఎల్ఈడి స్క్రీన్స్, ఐపాడ్స్, ఐఫోన్స్, టాప్ అండ్ హై అండ్ అంటే ఫోన్స్. ఇంకొకటి ఏంటంటే అక్కడ అందరూ ఇతను మాత్రమే కాకుండా ఇతనితో పాటు ఉన్న తోటి ఖైదీలందరికీ కూడా ఇలాంటి సౌకర్యాలు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా ఫోన్లు ఉన్నాయి. అవును. అంటే అంటే ఏంటి, ఆ జైలు ఒక క్రిమినల్ సామ్రాజ్యాన్ని మెయింటైన్ చేస్తున్నాడు అతను. కేవలం ఎస్ ఇతను ఎస్. ఉపయోగించడం మాత్రమే కాకుండా ఇతని అనుయాయులందరికీ కూడా. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళందరినీ కొంతమంది ఇతనితో పాటు వాళ్ళు ఉండొచ్చు, లేదంటే వేరే వేరే కేసుల్లో వచ్చిన వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళందరినీ కూడా ఇతను ఒక లీడర్ లాగా, ఇతను ఒక అనుయాయి లాగా చేసేసుకు వాళ్ళందరినీ తన టీం లాగా చేసేసుకుని ఒక నేర సామ్రాజ్యాన్ని అసలు అక్కడ ఆ జైల్లో నడుపుతున్నట్టుగా కనిపిస్తాను చూస్తుంటే. అవును సార్. సో దీని మీద ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకుంటుందా అంటే నాకైతే నమ్మకం లేదు. ఎందుకంటే ఆ ముఖ్యమంత్రి, ఆ ప్రభుత్వం మీద నాకైతే వ్యక్తిగతంగా నమ్మకం లేదు. ఖచ్చితంగా దీని మీద కేంద్రం దృష్టి పెట్టాలి. ఎందుకంటే మనకి ఇతను రేపిస్ట్, ఇతను మర్డరర్, ఇతని విషయం మాత్రం వచ్చింది. సెంట్రల్ జైలు, అందులో బెంగళూరు సెంట్రల్ జైలు అంటే అందులో చాలా మంది యాంటీ నేషనల్స్ ఉంటారు, ఇప్పుడు దానిలో టెర్రరిస్టులు కూడా ఉంటారు. ఉన్నారు సార్. దానిలో కూడా లష్కరీకి సంబంధించిన పర్సన్ కూడా ఉన్నట్టుగా వార్తలైతే వస్తూ ఉన్నాయి మనకి ఇందులో అని తెలుస్తా ఉంది. ఖచ్చితంగా అండి, అక్కడ అనేక కార్యక్రమాలు జరిగినాయి. అసలు బెంగళూరులో అంత ముందు కూడా చాలా ఇలాంటి దాడులు జరిగినాయి. ఒకప్పుడు అద్వానీ గారి మీద కూడా దాడులు జరిగినాయి అక్కడ. సో అంటే తీవ్రవాద సంస్థలు ఒక అడ్డాగా, ఒక సేఫ్ జోన్ గా పెట్టుకున్న ప్రాంతం బెంగళూరు. ఉమ్, సో అట్లాంటి ప్రాంతంలో ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. యాంటీ నేషనల్స్ కానీ టెర్రరిస్టులు కానీ ఖచ్చితంగా ఉంటారు. ఉమ్. అలాంటి వాళ్ళు ఇప్పుడు మనం చూస్తున్న అనుయాయుల్లో వాళ్ళందరూ ఎంతమంది ఉంటారు? వాళ్ళందరికీ ఫోన్లు అందుబాటులో ఉన్నాయంటే వాళ్ళు ఎలాంటి నెట్వర్క్ ని బయట నడిపిస్తూ ఉంటారు? అవును. ఎంతమంది పొలిటీషియన్స్ కానీ, లేదంటే పెద్ద పెద్ద నాయకులు కానీ, పెద్ద పెద్ద ఆఫీసర్లు కానీ, ఎంతమంది లైఫ్ ఇన్సెక్యూర్డ్ అయిపోయి ఉంటుంది ఈ పార్టీకి వీళ్ళు ఉమ్, చేస్తున్న అక్కడ చేస్తున్న చర్యల వల్ల. కాబట్టి ఇది చిన్న వ్యవహారం కాదు, ఇది రాష్ట్ర స్థాయిలో మాత్రమే చూడవలసిన వ్యవహారం కాదు. ఏదో అవును. ఒక వ్యక్తికి సంబంధించింది అయితే కనుక మనం ఆ రాష్ట్ర స్థాయిలో, లేదంటే ఆ డీజీపీకి సంబంధించిన స్థాయిలో దాన్ని మాట్లాడచ్చు. అవును. కానీ ఆల్మోస్ట్ జైలు జైలు అంతా అలాగే కనిపిస్తున్న పరిస్థితిలో ఏంటంటే మొత్తం వ్యవస్థ అంతా కూడా కుమ్మక్కైపోయింది అక్కడ. ఉమ్, జైలు వ్యవస్థ అంతా కూడా దాంట్లో కుమ్మక్కైపోయింది, రాజకీయ వ్యవస్థ కుమ్మక్కైపోయింది. ఇంత జరగకపోతే కనుక అన్ని అవకాశాలు రావు. అవును. సో దీని మీద కేంద్ర ఇంటెలిజెన్స్ ఖచ్చితంగా దీని మీద దృష్టి పెట్టాలి. కేంద్ర ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి ఏం జరుగుతోంది అసలు ఆ జైల్లో అనేది గమనించకపోతే కనుక చాలా పెద్ద డేంజర్ అనేది దేశానికి ఉంటుంది. అవును సార్. సో ఇమ్మీడియట్ గా కేంద్ర ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాలి. అందుకే మీకు ఫస్టే చెప్పాను మీకు, శశికళ దగ్గర నుంచి అక్కడ ఆ, ఎలాంటి వ్యవహారాలు జరిగినాయి గతంలో, ఈ ఈ జైలు చరిత్ర ఏంటి, ఈ జైలు చరిత్రను కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. ఉమ్, అంత దారుణమైన చరిత్ర ఉన్నది అక్కడ ఆ జైలుకి. అవును. కాబట్టి ఇది దేశానికి సంబంధించిన, దేశ రక్షణకు సంబంధించిన వ్యవహారం ఇది. ఇందులో వాళ్ళు కనుక ఎక్కడైనా కానీ ఉపా కానీ మిగతా సంస్థలు లాంటి ఏవైనా తీవ్రవాద సంస్థలు కనుక ప్లానింగ్లు చేస్తుంటే ఎంతో మంది జీవితాలు డేంజర్ లో ఉన్నట్లు లెక్క ఇప్పుడు. అవును. సో కాబట్టి ఖచ్చితంగా సార్. ఇమ్మీడియట్ గా అసలు రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఇమ్మీడియట్ గా రాష్ట్ర ముఖ్యమంత్రిని దీని మీద సంజాయిషి అడగాలి. హోమ్ మినిస్టర్ ని కేంద్ర హోంమంత్రి గారు సంజాయిషి అడగాలి దీని మీద ఏం అవును. జరుగుతోంది అసలు అని చెప్పి. అమిత్ షా గారు ఖచ్చితంగా ఈ కర్ణాటక హోమ్ మినిస్టర్ ని పిలిచి సంజాయిషి అడగాలి. కర్ణాటక అవును. డీజీపీని ఇమీడియట్ గా పిలిచి సంజాయిషి అడగాలి. జైళ్ల శాఖ డీజీని పిలిచి సంజాయిషి అడగాలి. వీళ్ళందరినీ సంజాయిషి అడిగి అసలు కేంద్ర నిఘా సంస్థలు ఆ జైలు మీద, అక్కడ జరుగుతున్న వ్యవహారాల మీద నిఘా పెట్టాలి. అది ముఖ్యమంత్రి అయితే ప్రస్తుతానికి దాని మీద దర్యాప్తు చేపట్టినట్లుగా చెప్పాము అని చెప్పేసి అంటూ ఉన్నారు. బట్ ఆయన మీద కూడా నెగిటివ్ ఉంది. దట్టు ఆయనకి ఇంకా టైం కూడా అయిపోతున్నట్టుంది కదా సార్. నెక్స్ట్ ఇయర్ ఉన్నట్టుంది వాళ్ళది. ఎలక్షన్ నెక్స్ట్ ఇయర్ ఉన్నట్టుంది. అది ఉమ్, అన్ని కాకపోయినా కూడా ఇది మామూలుగా ఎవరైనా చెప్తారు, మేము దాని మీద ఇప్పుడు బయట అంతా వైరల్ అయింది కాబట్టి. ఎందుకంటే అవును. ఇది దీన్ని మనం ఇందాకే నేను చెప్పాను, పెద్ద పెద్ద రాజకీయ నాయకుల హస్తం దీంట్లో లేకుండా ఉమ్, ఇంతమందికి ఏదో ఒక వ్యక్తి కంటే ఎవరో ఒకళ్ళు చేయొచ్చు, ఇన్ఫ్లుయెన్స్ చేసి ఎవరో ఒకళ్ళకైతే చేయొచ్చు. ఉమ్, కానీ మొత్తం అక్కడ పెద్ద టీం లాగా ఒక నేర సామ్రాజ్యాన్ని నడిపిస్తున్నారు అంటే అవును. పెద్ద రాజకీయ లింకులు లేకుండా ఇది జరగవు. అంటే ప్రభుత్వంలో పెద్దల హస్తం లేకుండా ఇంత జరగదు. అవును సార్. కాబట్టి కేవలం ముఖ్యమంత్రి గారు ఏదో చెప్పారు కదా, కంటి చూపు చర్యలు తీసుకుంటామంటే ఇలాంటివి కుదరదు. ఎందుకంటే ఇది కొన్ని దేశానికి సంబంధించిన విషయం, దేశంలో ఎస్ సార్. చాలా మంది జీవితాలు, వాళ్ళందరికీ సంబంధించిన విషయం. కాబట్టి ఎక్కడ ఏ బాంబు పేలినా దానికి లింకులు అక్కడి నుంచి తెలియాయి అనుకోండి. రేపు పొద్దున ఏ బాంబు పేలిన తర్వాత
మనం దాన్ని అయ్యో ఇక్కడ జరిగింది, ఇక్కడి నుంచి లింక్ వచ్చిందని అప్పుడు బాధపడితే ప్రయోజనం లేదు. అవును. అందుకనే ఇది రాష్ట్ర స్థాయి వ్యవహారంగా చూడకూడదు. హ్మ్. ఖచ్చితంగా అమిత్ షా గారు దీని మీద ఖచ్చితంగా దృష్టి పెట్టాల్సిన అంశం ఇది. అవును. అవును సార్. అంటే ఎగ్జాక్ట్‌గా మీరు చెప్పినట్టు అంటే వాళ్ళకి ఇప్పుడు బర్త్‌డే సెలబ్రేషన్స్ అని గాని, లేదంటే మద్యం అని గాని, పోనీ టీవీ వేశారన్నా గూడా మనం ఒక రకంగా ఆలోచించొచ్చు. బట్ మొబైల్ ఫోన్స్ ఎప్పుడైతే ఎంటర్ అయినాయో ఖచ్చితంగా పూర్తిగా చేతిలో బాంబ్ ఉన్నట్టే లెక్క. మీకు అదే కదా! టీవీ కూడా టీవీ ఇవ్వాలన్నా కూడా ఎలాంటి వాళ్ళకి ఇస్తారంటే రాజకీయ ఖైదీలకి, లేదంటే పెద్ద పెద్ద ఎవరైనా పొరపాటున వచ్చిన ఆర్థిక నేరస్తులు ఎవరైనా ఉంటే గనక వాళ్ళంతటి వాళ్ళు డబ్బులు కట్టుకుంటే హ్మ్. వాటన్నిటికీ కనుక మేమే డబ్బులు కట్టుకుంటాం అంటే గనక అలాంటి ఫస్ట్ క్లాస్ ఖైదీలకి దాన్ని ఇస్తారు. అవును. అంటే విఐపి ఖైదీలకి అలాంటి సౌకర్యాలు కల్పిస్తారు. రేపిస్టులకి, హత్యలు చేసిన వాళ్ళకి ఇలాంటి కల్పించే అవకాశం లేదు. హ్మ్. అంటే రేపిస్టులకి ఎలాంటి అవకాశం కల్పించారంటేనే అక్కడ మొత్తం కల్పిట్స్ చాలా మంది ఉన్నారు. యెస్. యెస్. ప్రభుత్వ స్థాయిలో కల్పిట్స్ ఉన్నారు. హ్మ్. డీజీపీ దగ్గర నుంచి అసలు ఎవరెవరు ఉన్నారో దీంట్లో చెప్పలేం మనం. మనం మనం ఇప్పుడు మొత్తం మనం వ్యవస్థ అంతా కూడా దాన్ని ప్రక్షాళన చేస్తే తప్ప ఎవరెవరు ఉన్నారనేది చెప్పలేం. హ్మ్. ఎందుకంటే ఒక రోజు వ్యవహారం కాదు ఇది. నేను అవును. అందుకనే ఎన్నో సంవత్సరాల క్రితం విషయం మీకు చెప్పింది. జయలలిత వాళ్ళ విషయం దగ్గర నుంచి చెప్పింది మీకు దేనికంటే హ్మ్. ఆ శశికళ దగ్గర నుంచి అప్పటి నుంచి నడుస్తోంది. ఇంకా అంతకుముందు ఎప్పటి నుంచి నడుస్తోంది తెలీదు. సో ఆ జైలు చరిత్ర అలా ఉంది కాబట్టి ఇది రాష్ట్ర ప్రభుత్వం స్థాయిని ఎప్పుడో దాటిపోయింది. సో అవును. అందుకని కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా హోమ్ మినిస్టర్ దీని మీద హ్మ్. దృష్టి పెట్టకపోతే కనుక రాబోయే రోజుల్లో చాలా పెద్ద ప్రమాదాలు ఉంటాయి. ఇమీడియట్ గా చేయవలసిన పని ఏంటంటే ఆ జైలు అధికారులు ఎవరైతే ఉంటారో పైనుంచి కింది దాకా మొత్తం జైల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఇమీడియట్ గా అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ కొట్టి వాళ్ళ అవును. మీద సస్పెన్షన్ చేస్తారా, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారా, ఇవన్నీ చేసి కొత్త వాళ్ళని అక్కడికి తీసుకురావాలి. ఎందుకంటే అవును. పాత వాళ్ళందరూ మామూలుగా అలవాటు పడిపోయినారు అక్కడ. హ్మ్. డబ్బిస్తే సిగరెట్, డబ్బిస్తే మద్యం, డబ్బిస్తే సెల్ ఫోను, డబ్బిస్తే ఇంకా ఏమేం చేస్తున్నారో కూడా తెలియదు. అవును. సో ఈ రేపు పొద్దున అలాంటి వాళ్ళకి ఇరాయిన్, గంజా లాంటివి కూడా సప్లై చేస్తున్నారో ఏమో మనకు తెలియదు. అవునవును. ఇన్ని వెళ్తున్నప్పుడు ఎందు- ఆల్‌మోస్ట్ అన్నీ ఉంటాయి సార్. 100% ప్రతీదీ చేరే అవకాశం ఉంది. ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే మనకి విశాఖపట్నం సెంట్రల్ జైల్లో గంజాయి మొక్క కనపడింది మీకు గుర్తుంటే. ఈ అవును మధ్య సార్. కాలంలో పాపం మన హోమ్ మినిస్టర్ గారు కూడా వెళ్ళి ఇక్కడ గంజాయి మొక్క ఎట్ట వచ్చిందంటే మరి ఏంటి ఎవరు చెప్పలేకపోయారు. అవును. అంటే అలాంటి పరిస్థితులు జైళ్లలో ఉన్నాయి ఈ రోజు. ఇది చాలా డేంజర్ వ్యవహారం. ఎందుకంటే ఇందులో ఇంకా మనం ఇప్పుడు దాకా మనం మనం మన నేషనల్ ఖైదీల గురించి మాట్లాడుకున్నాం. ఇందులో హ్మ్. ఇంటర్నేషనల్ స్మగ్లర్స్ ఉండొచ్చు. ఎందుకంటే అవును సార్. సెంట్రల్ జైలు అది. హ్మ్. సో ఆ సెంట్రల్ జైలు కాబట్టి అక్కడ ఇంటర్నేషనల్ స్మగ్లర్స్ ఉండొచ్చు. సో అన్ని రకాల కార్యక్రమాలు అక్కడ జరుగుతున్నట్టుగా కనబడుతుంది. అందుకనే ఖచ్చితంగా మొత్తం అక్కడ వ్యవస్థనంతా కూడా పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తే తప్ప దీని మీద మార్పు తీసుకురాలేం. ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ మీద ప్రెషర్ పెట్టి మొత్తం ఆ జైల్లో ఉన్న అధికారులందరినీ సస్పెన్షన్ చేసి టోటల్ గా కొత్త అధికారులను అక్కడ తీసుకొస్తే తప్ప దీనికి పరిష్కారం రాదు. హ్మ్. సార్ ఫైనల్‌గా ఒకటి సార్ అంటే అసలు వీడియో ఎట్లాగా అది సీసీ ఫుటేజ్ లాగా గూడా పెద్దగా అనిపించడం లేదు. ఫోన్ రికార్డింగ్ లాగా అనిపిస్తూ ఉంది. అంటే ఎలా వచ్చింది అని మీరు అంచనా వేస్తున్నారు? అండ్ మోర్ ఆఫ్ థింగ్ ఏంటంటే ఇన్నేళ్ల నుంచి కంప్లెయింట్స్ ఉన్నాయని అనుకున్న నేపథ్యంలోన అసలు ఇప్పటి వరకు సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు ఇన్వాల్వ్ అవ్వలేదు అంటారసలు? అదే రాజకీయ కారణాలే ఉంటాయి. మీరు కరెక్ట్ పాయింట్ పెట్టారు. ఇందాక కూడా నేను చెప్దాం అనుకున్నాను. మీరు కరెక్ట్ పాయింట్ మాట్లాడారు. ఎందుకంటే ఇదంతా కూడా ఎవరు షూట్ చేశారు. ఫోన్ లో షూట్ చేసిన వ్యవహారం కనబడుతోంది. హ్మ్. ఫోన్ లో షూట్ చేశారు అంటే సరే వీళ్ళందరి దగ్గరికి ఎలా వెళ్ళినాయో ఆ ఫోన్ లో షూట్ చేసిన దగ్గరికి కూడా అలాగే వెళ్ళింది కదా. హ్మ్. హ్మ్. ఆ ఫోన్ లో ఎవరైనా నిజంగా ఒక సిన్సియర్ అధికారి గనక ఒకవేళ అక్కడ షూట్ చేసి ఉంటే అది కూడా నేరమే. హ్మ్. ఎందుకంటే అక్కడ జైలు లోపలికి అలాంటి సెల్ ఫోన్ వెళ్ళే అవకాశం లేదు. ఖైదీలు ఉన్న దగ్గరికి అసలు సెల్ ఫోన్ వెళ్ళడానికి అవకాశం లేదు. అవును. సో వీడియో తీసిన వ్యక్తి కూడా అసలు ఏ ఉద్దేశంతో తీశాడు, హ్మ్. ఒకవేళ అందరూ అలా మామూలుగా తీసేసి తను ఏమైనా బయటకు వచ్చిన తర్వాత రిలీజ్ చేశాడా, లేదంటే ఎవరైనా సీక్రెట్ ఆపరేషన్ చేశారా, హ్మ్. ఏది జరిగినా కూడా దానికి దేనికి కూడా అవకాశం ఉండడానికి వీళ్ళకి ఈవెన్ మంచి వాళ్ళు సీక్రెట్ ఆపరేషన్ లోపల చేసినా కూడా అది జైల్లో ఉన్న భద్రతా వ్యవస్థల లోపాలను సూచిస్తుంది. యెస్ సార్. సో అది కూడా డేంజరే. హ్మ్. ఎవరన్నా నిజంగా అక్కడ ఉన్న ఖైదీ తీసుకుంటే ఖైదీ కనుక దీన్ని కనుక తీస్తే సరే మిగతా వాళ్ళతో పాటు అది కూడా అతను ఏదో తీసి ఉండొచ్చు, వాళ్ళకి ఏమైనా గొడవలు వచ్చి దీన్ని బయట పెట్టి ఉండొచ్చు. హ్మ్. సో అట్లాంటివి కూడా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళందరూ కొట్టుకు వస్తూనే ఉంటారు. ఎందుకంటే అందరూ క్రిమినల్సే కాబట్టి వాళ్ళు ఏం ఫ్రెండ్స్ ఏం కాదు. ఎప్పుడు అవును. కొట్టుకు వస్తూనే ఉంటారు కాబట్టి వాళ్ళలో ఎవరికి ఏ తేడాలు వచ్చినా, పంపకాల తేడాలు వచ్చినా ఇలాంటివి ఎవరో లీక్ చేసి ఉండొచ్చు. హ్మ్. సో అధికారులతో తేడా వచ్చినా కూడా లీక్ చేస్తారు. అవును. ఎందుకంటే అధికారులందరి మీద ఇప్పుడు చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి కదా.
సో అవును. అధికారుల మీద కోపం వచ్చినా ఇలాంటివి బయటకు వస్తాయి. లేదంటే అక్కడ ఉన్న ఖైదీల్లో వాళ్ళలో మనకు పడకపోయినా కూడా ఇలాంటివి బయటకు వస్తాయి. లేదన్నా ఎవరన్నా సీక్రెట్ ఆపరేషన్ చేసినా కూడా ఇవన్నీ బయటకు వస్తాయి. ఏది జరిగినా ఈవెన్ సీక్రెట్ ఆపరేషన్ జరిగినా కూడా జైల్లో భద్రతా లోపం ఉన్నదని కనిపిస్తుంది. సో తర్వాత ఏంటంటే మొత్తం వ్యవహారం అంతా కూడా గందరగోళంగా ఉంది ఆ జైల్లో. సో దీని మీద అందుకనే రాష్ట్ర ప్రభుత్వం మీద ఏదో రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదో చర్యలు తీసుకుంటారని స్టేట్మెంట్ ఇచ్చారులే, లేదు చర్యలు తీసుకుంటారనే కాకుండా కేంద్రం దృష్టి పెట్టాల్సిన ఖచ్చితమైన కేసు ఇది. ఒకళ్ళిద్దరితో సంబంధం కాదు, అక్కడ పెద్ద నెట్వర్కే నడుస్తోంది. ఒక క్రిమినల్ నెట్వర్క్ అంతా నెట్వర్క్ సామ్రాజ్యం నడుస్తోంది. సో అందువల్ల చాలా సీరియస్ గా కేంద్రం దృష్టి పెట్టాల్సిన అంశం. ఒకవేళ కనుక హోమ్ చర్యలు గవర్నమెంట్ చర్యలు తీసుకోకపోతే డైరెక్ట్ గా కేంద్ర ప్రభుత్వమే చర్యలు తీసుకోవచ్చు. ఎందుకంటే కలకత్తాలో మనం చూసాం, కలకత్తా పోలీస్ కమిషనర్ ని ఇమీడియట్ గా వెనక్కి పిలిచి అతని మీద చర్యలు తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. సో ఐపీఎస్ ఆఫీసర్ల మీద డైరెక్ట్ గా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. సో ఇందులో పెద్ద పెద్ద ఆఫీసర్లు అందరూ ఐపీఎస్ ఆఫీసర్లే ఉంటారు జైలుకి సంబంధించి కూడా. సో ఇమీడియట్ గా కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ యాక్షన్ లోకి దిగచ్చు. సో అందుకని నేను చెప్తున్నాను, ముఖ్యమంత్రి ఏదో చేస్తారు, ఆ హోమ్ మినిస్టర్ లోకల్ హోమ్ మినిస్టర్ ఏదో చేస్తాడు, డీజీపీ ఏదో చేస్తాడు, వీటన్నిటిని పట్టించుకోకుండా కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ యాక్షన్ కి దిగాలి ఈ విషయంలో. లేకపోతే దేశ భద్రతకు ప్రమాదం ఉంది. ఎస్ సార్. ఎగ్జాక్ట్ గా ఇప్పుడు ఏంటంటే వీడియో వైరల్ అవుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడాను కాస్త కలవరపాటు కనిపిస్తుంది. అంటే వాళ్ళకి ర్యాండమ్ గా మెసేజెస్ వాళ్ళు రీల్ చూసంగానే మెసేజెస్ పెడుతూ ఉంటారు. సో అంటే జైల్లో ఖైదీలు ఇంత మొత్తంలోనే ఇంత వాళ్ళ అసలు ఆ ఫోన్స్ చూసి షాక్ అవుతూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడాను. ఖచ్చితంగా మరలా ఇది ఒక దాడికి దారితీసే అవకాశం ఉంది ఉగ్రవాదుల తరఫు నుంచి కూడా అనే ఒక ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. మీరు అన్నట్టుగా ఖచ్చితంగా సెంట్రల్ అయితే ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎస్ అండి, ఖచ్చితంగా తీసుకోవాలి. ఇది లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని అనుకోలేం. ఎందుకంటే రాష్ట్ర వాళ్ళకి ప్రభుత్వం తెలియకుండా మీద జరిగే హోప్స్ అవకాశం లేదు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే అవకాశం ఎందుకు లేదంటున్నానంటే తూతూ మంత్రంగా చిన్న చిన్న చర్యలు తీసుకుంటారు, అది కాదు. అవును. వాళ్ళకి తెలియకుండా ఇంత పెద్ద నెట్వర్క్ నడవదు అక్కడ. అవునవును. అందుకోసం చెప్తున్నా, అందుకోసం ఇది కేంద్ర స్థాయిలో తీసుకోవాల్సిన చర్య. కేంద్రం డైరెక్ట్ గా దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి. హోమ్ మినిస్టర్ గారు, అమిత్ షా గారు దీంట్లో డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయితేనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది తప్ప రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే చర్యలు తాత్కాలికమే తప్ప పర్మనెంట్ పరిష్కారాన్ని తీసుకురావు. అవును సార్. అది నేను చెప్పదలుచుకున్నాను. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.